హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. దొండపాదుని నేను ప్రోన్ చేసేసిన తర్వాత కంప్లీట్గా ప్రోన్ చేసేసానండి, చిన్న పురుగు పట్టిందని. ఆ తర్వాత ఈ విధంగా ఇది పాదు అల్లుకుంది. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క కాయ వచ్చిందని చెప్పుకోవాలండి. చూడండి, చూసారా? ఇలా ఏదో మాల కట్టినట్టుగా, పువ్వుల మాల కట్టినట్టుగా అద్భుతంగా చక్కగా ఇంతకు ముందు కంటే కూడా దొండ సైజు పెరిగిందండి. చాలా హెల్తీగా వచ్చాయి. నాకే ఆశ్చర్యం అనిపించిందండి. ఫస్ట్ టైము వచ్చాయి, కానీ ఇంత హెల్తీగా అయితే కాదండి. అప్పుడు చిన్న గోళంలో ఉండేదండి. నేను ఇప్పుడు 20 లీటర్స్ బకెట్లో పెట్టాను. ఇది ఒక కారణం, ప్రౌన్ చేయడం కూడా ఒక కారణమే అని చెప్పుకోవాలండి. సో అప్పటికంటే కూడా ఇప్పుడు హెల్తీగా వచ్చిందనే చెప్పుకోవాలండి. చూసారా, దొండకాయలు చాలా బాగున్నాయి. ఇంకా 2 డేస్ ఉంచి తీద్దామంటే పైన ఒక దొండకాయ పండిపోయిందండి. పండిపోతుందేమో అని భయంకి ఇవి తీసిస్తున్నాను. సో ఎప్పుడైనా సరే దొండపాదు కాస్త వాడింది అంటే, చిన్న చిన్న పేనుబంక కానీ ఏదైనా పట్టిందంటే మనకి వీలైనంతగా వాటిని నివారించడానికి ట్రై చేయాలండి. ఇంకా కుదరలేదు అంటే కనుక నాలా ఇలా ప్రూనింగ్ చేసేవి కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ప్రూన్ చేసిన తర్వాత అయితే రిజల్ట్ చాలా బాగుందండి. మనకి తెలిసిందే కదండి, దొండకి దండెత్తినంత నీరు ఇవ్వాలంట అమ్మ చెప్తుంది. దొండపాదు కింద కప్పలు అరాలటండి, అంత నీళ్ళు ఇవ్వాలట. దొండపాదు అయితే ఏ ఫర్టిలైజర్లను కూడా ఆశించదండి. వాటర్ ఇస్తే చాలు అనిపిస్తుంది దీనికి. అలా అని మనం వదిలేం కదండి. 15 డేస్కి 10 డేస్కి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటాం. పాదు మళ్ళీ అల్లుకున్న తర్వాత ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇలా ఎండుటాకులు ఏమైనా ఉంటే తీసేయాలి. కిందన ఉన్నటువంటి ఆకులు కూడా తీసేయాలండి, ఎందుకంటే బలం అంతా కూడా ఈ ఆకులకు వచ్చేస్తుంది. సో ఇలా ఆకులు ఎప్పటికప్పుడు తీసిస్తూ ఉంటే ఆ కాడల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిందెలకి బలం వెళ్ళి చక్కటి ఈ దొండకాయలు అయితే తయారవుతాయండి. ఈ మొక్క మొదట్లో ఎటువంటి మొక్కలు పుట్టినా కూడా తీసిస్తూ ఉండాలండి, ఎందుకంటే బలం వాటికి వెళ్ళిపోతుంది కదా. ఇలా కలుపు మొక్కలు ఏమైనా వస్తే మాత్రం తీసేయాలి. ఒకవేళ మంచి మొక్కలు ఏమైనా వస్తే వేరే గోళానికి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈరోజు దొండకాయల హార్వెస్ట్ అయితే ఇంతేనండి. ఫస్ట్ హార్వెస్ట్ కనుక రెండో హార్వెస్ట్ అయితే ఎక్కువే వస్తుందని నమ్మకం అండి. గింజలు ఉండవండి, చాలా లేతగా ఉంటాయి. ప్రూన్ చేసినప్పుడు ఈ టబ్లో కూడా ఒక కొమ్మ వేసానండి. ఇదిగోండి, ఈ కొమ్మ కూడా ఇలా అల్లుకుంది. సో ఇది కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ హార్వెస్ట్కి మళ్ళీ పిందెలు రెడీ అవుతున్నాయండి.